గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. తిరుమల లడ్డు వివాదంపై మాటల మంటలు, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు, కొండపై మొదలైన సిట్ విచారణ. ఇలాంటి టాప్ 9 వార్తలను ఏపీ పాలిటిక్స్ లో చూద్దాం. తిరుమల లడ్డు వివాదంపై సజ్జల స్పందించారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు అబద్ధమాడారన్నారు. లడ్డు వ్యవహారంలో కూటమి నేతలు పాప పరిహారం చేసుకోవాలన్నారు. జగన్ తిరుమల పర్యటనకు అనుమతి లేదని వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారన్నారు సజ్జల. డిక్లరేషన్ అంశం భక్తుడు టీటీడీకి సంబంధించిన విషయమన్నారు. ఇప్పటికే చాలాసార్లు జగన్ తిరుమల వెళ్లారని, ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు సజ్జల. స్టీల్ ప్లాంట్, బుడమేరు అంశాలు పక్కన పెట్టి తిరుమల లడ్డు వివాదం తెరపైకి తెచ్చారన్నారు. జగన్ పై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్లడం జగన్ కి ఇష్టం లేదన్నారు. అందుకే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. నోటీసులు ఇచ్చారని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఒక్క వైసీపీ నేతను తాము హౌస్ అరెస్ట్ చేయలేదన్నారు. జగన్ కు డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశమే లేదని తెలిపారు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్లు రుచి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. ఏ మతస్థులైనా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని, అయితే టీటీడీ నిబంధనలు పాటించాలన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. తాను క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇవ్వలేక జగన్ తిరుమల వెళ్లలేకపోయారని, ఇప్పుడు తన మతం మానవత్వం అని డిక్లరేషన్లో రాసుకోవాలంటున్నారన్నారు. జగన్ తీరు చూస్తుంటే శ్రీవారి ప్రసాదంలో కల్తీ చేసినట్లు అనిపిస్తోందన్నారు బండి సంజయ్. జగన్ ఎప్పుడూ సతీ సమేతంగా తిరుమలకు వెళ్లలేదని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణలోనూ జగన్ నిబంధనలు పాటించలేదన్నారు. ఏ ప్రార్థనా మందిరంలో అయినా నిబంధనలను గౌరవించాలని గుర్తు చేశారు బుచ్చయ్య. హిందూ మతం గురించి జగన్ ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. జగన్ గతంలోనూ శ్రీవారి దర్శనం చేసుకున్నారని, అప్పుడు లేని డిక్లరేషన్ నిబంధన ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. జగన్ను మానసికంగా హింసించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేశామని తెలిపారు. తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం హోదాలో ఉండి తప్పుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగన్ తిరుమల రాకుండా అడ్డుకున్నారన్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భూమన చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. డిక్లరేషన్ వివాదంపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతోనే చాలా సార్లు దర్శించుకున్నారని గుర్తు చేశారు. తిరుమల వచ్చే భక్తులందరి నుంచి టీటీడీ డిక్లరేషన్ తీసుకుంటుందా అని ప్రశ్నించారు పేర్ని నాని. తిరుపతి లడ్డూపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ రాజకీయ విమర్శలు మానుకోవాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సిట్ విచారణలో నిజానిజాలు బయటకొస్తాయన్నారు. కర్నూలు జిల్లాలో వెనుకబడిన ఆలూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడంలో పార్టీలకు అతీతంగా తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తామన్నారు రామకృష్ణ. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేపట్టింది. మొదట తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు సిట్ సభ్యులు. ఆ తర్వాత ఎస్పీ సుబ్బారాయుడుతో సమావేశమయ్యారు సిట్ చీఫ్ త్రిపాఠి. పద్మావతి గెస్ట్ హౌస్ లో సిట్ చీఫ్ ను కలిశారు టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు, పోలీసు అధికారులు. రేపటి నుంచి పూర్తి స్థాయి దర్యాప్తునకు సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు. టీమ్స్ గా విడిపోయి ఫైల్స్ ను పరిశీలించనున్నారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళే ఇంటి యజమాని. బీజేపీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలన్న జేపీ నడ్డా. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ వివరణ. ఇలాంటి టాప్ 9 వార్తలను తెలంగాణ టుడేలో చూద్దాం. తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళ అనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనకుంచాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన అధికారులు తమ అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు వివరించారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన చేయనున్నారు. తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదుపై ముఖ్య నేతలతో చర్చించారు జేపీ నడ్డా. సభ్యత్వ నమోదు గడువు పొడిగించాలని కోరారు నేతలు. హైడ్రా, రైతు సమస్యలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు నేతలు. అయితే రాష్ట్రంలోని సమస్యలపై పోరాటం చేస్తూనే సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని జేపీ నడ్డా సూచించారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 10 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని, మరో 4 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని ఆదేశించారు.
పేదల బతుకులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల బతుకులను సర్వనాశనం చేస్తోందన్నారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడం ఏంటని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటని నిలదీశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారట అని సెటార్ వేశారు బండి సంజయ్. హైడ్రా వల్ల 3 ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కూల్చివేతలు కాదు, నిలబెట్టడం నేర్చుకోవాలని చెప్పారు. ఎవరి కోసం మూసీ సుందరీకరణ చేపట్టారని ప్రశ్నించారు హరీష్ రావు. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మా బాధ్యత అన్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామన్నారు రంగనాథ్. తాము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవన్నారు. చెరువులు, నాలాలను రక్షించడం హైడ్రా లక్ష్యమన్నారు. హైడ్రా కారణంగా ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదన్నారు రంగనాథ్. సూర్యాపేట FTL బఫర్ జోన్లలో అధికారులు సర్వే చేస్తున్న ప్రాంతాలని సందర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇళ్లను కూలగొట్టకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే సర్వే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో సూర్యాపేటలో కూడా కాంగ్రెస్ విధ్వంసం సృష్టించాలని చూస్తోందన్నారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రజలను నిద్రపోకుండా చేస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. మూసీ బాధితులకు అండగా ఉంటామన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD దానకిషోర్. మూసీ ప్రాజెక్ట్ అనేది కేవలం సుందరీకరణ కోసం చేపట్టింది కాదన్నారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు చేశారన్నారు. గతంలో మూసీ వరదల కారణంగా ఎంతో మంది చనిపోయారని గుర్తు చేశారు దానకిషోర్. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏకాభిప్రాయ సేకరణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ తెలంగాణలో పర్యటించింది. హైదరాబాద్లోని ప్రైవేట్ హోటల్లో జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ ఆధ్వర్యంలో సమావేశమైంది. జేపీసీ కమిటీ ముందు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వినిపించారు. తెలంగాణలో తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువెళ్లారు బీజేపీ నేతలు. దీనిపై జగదాంబిక పాల్కు వినతి పత్రాలు అందజేశారు. హైదరాబాద్ బేగం బజార్లోని పరశురాం టెంపుల్ దగ్గర ఆక్రమణలను తొలగించారు ఎండోమెంట్ అధికారులు. పరశురాం టెంపుల్ కు సంబంధించిన 1300 గజాల భూమిని కబ్జా చేశారు మురారీదాస్ ముందిడా అనే వ్యక్తి. దీనిపై 1997లో హైకోర్టులో కేసు వేశారు ఎండోమెంట్ అధికారులు. ఆక్రమణలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని 2022లో ఎండోమెంట్ అధికారుల్ని ఆదేశించింది న్యాయస్థానం. అయితే స్థలం ఖాళీ చేసేందుకు సమయం కావాలని కబ్జాదారులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. ధర్మవరం కూటమి నేతల్లో విభేదాలు. స్టీల్ ప్లాంట్ ప్రజల సెంటిమెంట్ అంటున్న కేంద్ర మంత్రి. కస్టడీలో జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. ధర్మవరంలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి సత్యకుమార్ ను బీజేపీ కార్యాలయం ఎదుట అడ్డగించారు టీడీపీ శ్రేణులు. మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున్ నియామకం విషయంలో రగడ రాజుకుంది. మల్లికార్జున్ ను వెంటనే తప్పించాలని నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. సత్యకుమార్ బీజేపీ ఆఫీసులో ఉండగా బయట టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కారులో వెళ్లిపోయే ప్రయత్నం చేసినా అడుగడుగునా ఆటంకం కలిగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఘర్షణ జరిగింది. ఏళ్ల తరబడి పార్టీలో తాము కొనసాగుతూ ఉంటే కొత్తగా వచ్చిన వారి పెత్తనంతో అవమానాలకు గురవుతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బయటికి పంపేశారు పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. 3200 మంది కార్మికులను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ అడ్మిన్ భవనం ఎదుట ధర్నాకు దిగారు. గేటు బయట ఆందోళనకు దిగారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. విశాఖ ఉక్కు అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అన్నారు కేంద్ర మంత్రి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఏపీ ప్రజల సెంటిమెంట్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ప్రయోజనాలు పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో అనేక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామని, దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నామని శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు ముర్ము. అంతకుముందు షామీర్పేటలో నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే పాల్గొన్నారు. కార్యక్రమంలో 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు రాష్ట్రపతి.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర బుడమేరు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి వరద సాయం అందలేదని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతు తెలిపారు సిపిఎం నేతలు. వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఫుడ్ కాంట్రాక్ట్ కోసం 29,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ప్రభుదాస్. నాంపల్లి ఏసీబీ ఆఫీసులో ప్రభుదాస్ ను అధికారులు ప్రశ్నించారు. విక్టోరియా మెమోరియల్ హోమ్స్ నిధులను పక్కదారి పట్టించినట్లు ప్రభుదాస్ పై ఆరోపణలొచ్చాయి. జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగిసింది. 4 రోజుల పాటు జానీని విచారించిన నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కస్టడీలో జానీ మాస్టర్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరోపణలు చేసిన యువతితో ఎలాంటి సంబంధం ఉంది, ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది, ఎన్ని సంవత్సరాలు కలిసి పనిచేశారు అంటూ జానీ మాస్టర్ ను ప్రశ్నించారు పోలీసులు. అయితే జానీ మాస్టర్ మాత్రం తనకు ఆ యువతితో ఎలాంటి సంబంధం లేదని, ఆ యువతి చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పినట్లు తెలుస్తోంది. యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నాడు. హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేసింది బాధితురాలు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు కోరుతూ సిపికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. కశ్మీర్లో కాంగ్రెస్ పై విరుచుకుపడిన మోదీ. హర్యానాలో ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో. నిర్మలా సీతారామన్ ను వెంటాడుతున్న ఎన్నికల బాండ్ల వివాదం. ఇలాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. జమ్మూ కశ్మీర్లో జరిగిన ప్రచార సభలో కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై మండిపడ్డారు మోదీ. 3 కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కశ్మీర్ ప్రజలు విసిగిపోయారన్నారు మోదీ. కాంగ్రెస్ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ల స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామన్నారు. జమ్మూ కశ్మీర్లో సుడిగాలి ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. జమ్మూలో జరిగిన సభలో బీజేపీ పాలనపై విమర్శలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో జమ్మూ కశ్మీర్ ప్రజలకు న్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ ఎన్సీ కూటమి అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామన్నారు. నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ నిర్వహించిన ఎన్నికలు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని ఆరోపించారు ఢిల్లీ సీఎం అతిషి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగాలన్నారు. నిబంధనల ప్రకారం కార్పొరేషన్ సమావేశంలోనే స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికలకు వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు అతిషి. హర్యానా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. 7 గ్యారంటీలతో ఎజెండా విడుదల చేసింది. రైతుల సంక్షేమం కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు 2 కోట్ల రూపాయలను ప్రకటించింది. 3 సాగు చట్టాల రద్దు కోసం పోరాడి చనిపోయిన 736 మంది రైతులకు అమరుల హోదా ఇస్తామని తెలిపింది. వారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఝలకిచ్చింది. ఎన్నికల బాండ్ల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్ నగర్ పోలీసుల్ని ఆదేశించింది. అయోధ్య రామ జన్మభూమి ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్న ఇలైచీ దానాను పరీక్షల కోసం పంపించారు. తమకిచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్య రామాలయ ప్రసాదం కోసం ప్రతిరోజు 80,000 యాలకులను ఉపయోగిస్తున్నారు. వీటి నమూనాలను సేకరించి ఝాన్సీలోని యూపీ స్టేట్ ల్యాబొరేటరీకి పంపించామన్నారు ఆహార భద్రత, ఔషధ విభాగం అధికారులు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో పర్యటించారు. నాగ్పూర్ హైదరాబాద్ హైవేపై ఆక్సిజన్ బర్డ్ పార్క్ ని ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపు పార్క్ లో తిరిగి పక్షులను వీక్షించారు. ఆక్సిజన్ పార్క్ లో పక్షుల కోసం ఏర్పాటు చేసిన చెరువును పరిశీలించారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం వెనక ఆక్రమణల కూల్చివేత ప్రారంభమైంది. ఆలయానికి చెందిన 3 హెక్టార్ల భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షాపులను తొలగిస్తున్నారు. 153 నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు.